అజ్ఞానతిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం శాస్త్రీయ విజ్ఞానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం, అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం. విజ్ఞానమే ప్రగతికి సోపానం, భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం. సైన్స్ డేలు మధ్యలో కూడా వస్తున్నాయి మనకి. కానీ ఎందుకు ఈ సైన్స్ డే నిర్వహించుకుంటున్నాము అంటే మనకు దీనికోసం విశేషంగా కృషి చేసినటువంటి మన సైంటిస్టులను ఒకసారి మనం గుర్తు చేసుకోవడము, వాళ్ళ యొక్క అడుగుజాడలు మనం నడవాలని. మీలో ఎంతోమంది ముఖ్యంగా సైంటిస్టుగా ఎదిగేటటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళు ఒక స్ఫూర్తిగా కోసం కూడా మనం ఈ ప్రోగ్రాం జరుపుకుంటాము. దీన్ని చాలా మంది దీన్ని ప్రోత్సహించారు మనం ఈరోజు జరుపుకోవడానికి కూడా. మాస్ వాళ్ళు మనకు ఈ మెమోటో స్నాక్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు ఈ సైన్స్ డేలో భాగంగా ఎస్ఐఐటి ఎలక్యూషన్ జరపమని రమా సార్ చెప్పుకుంటాడు. వాళ్ళు సైన్స్ మేడం చెప్పారంట. సో దాన్ని రాసుకుంటే వాళ్ళకు కూడా నెక్స్ట్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మన ప్రైజ్ అనేది ఒక పక్క పెట్టుకుంటే మనం మామూలుగా సైంటిస్ట్ గురించి తెలుసుకోవడము ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లో జరుగుతుంది. మామూలుగా మనం పాఠాలు చదువుకుంటూ ఉంటాము, కానీ ఈ ప్రత్యేక దినంలో మన వాళ్ళ గురించి మరింత సైన్స్ ఈ రెండు కూడా చాలా విశేషంగా కలిపి జరుపుకుంటున్నాం మనం. దీన్ని మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరికీ ఈ పాఠశాల పేరు తెలిసేలాగా చదువుకోవాలని ఆశీర్వదిస్తున్నాను. పేరుని గొప్ప స్థాయికి తీసుకునే విధంగా మీరందరూ కూడా మంచి పద్ధతులతో, కానీ ఉపాధ్యాయ వృత్తిలో 42 సంవత్సరాలు 84 నుంచి 1984 నుంచి మన 86లో డిఎస్సి రాసి సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఎటగలిచిపోయినాయో లోకంలో ఈ ప్రాధాన్యత పెట్టుకుంటారు. అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞాన
శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం అజ్ఞాన తిమిరాలను తరిమే విజ్ఞానవనం ఎందరో మహామహుల మేధస్సుల ప్రతిఫలం శాస్త్రీయ విజ్ఞానమే ప్రగతికి సోపానం భారతీయ వైజ్ఞానిక వెలుగుల ప్రస్థానం చిన్నారి పొన్నారి చిలుక రంగుల చిలుక తేలిక వేటి చిలుక